జై ఆంధ్ర, భారత మాతాకి జై. ఈరోజు ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత దిగజారిపోయో చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే రాజకీయం అంతా నడుస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు దేశంలోనే రాజకీయ పార్టీలు పెట్టి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు దేశంలోనే జనాల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి అనారోగ్యంతో ఉంటే సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి పరామర్శించడం చాలా సంతోషకరమైన విషయం. అది జనసేన శ్రేణుల్లో కూడా చాలా ఉత్సాహాన్ని కలిగించింది. దీన్ని ఓర్చుకోలేక రాజకీయ లబ్ధి కోసమో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని విమర్శించి మీ బతికేయాలని దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు కుతంత్రాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యక్తులతో ఒక జరగని దృశ్యాన్ని జరిగినట్లు చిత్రీకరించి దాన్ని ప్రచారం చేయడం చాలా బాధాకరం. మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన విషయం చాలా బాధాకరం. ఆయన విజ్ఞతతో వ్యవహరించింటే బాగుండేదని చెప్పేది మా అందరి అభిప్రాయం. మరోవైపు కేవలం పవన్ కళ్యాణ్ గారిని కుల రాజకీయ నాయకుని చేయలేని దురుద్దేశంతో దాసర్ రాము లాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు మాట్లాడిస్తున్న తీరు చూస్తే చాలా దురదృష్టకరం. దాసర్ రామ్ గారు కూడా విజ్ఞతతో వ్యవహరించాలి. దాసర్ రామ్ గారు మీరంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే గతంలో కూడా మనం 2014 ప్రాంతంలో సమాకేంద్ర కోసం మనం ఢిల్లీలో ధర్నాలు చేశాం. మరోవైపు బలీజా సంఘం కోసం కావచ్చు, లేకపోతే కాపు కులం కోసం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని, ఇంకా అప్పుడు రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వం అధికారం లేదు, బీజేపీ గవర్నమెంట్కి రాలేదు, మన రాహుల్ గాంధీ పిఏ చాకో గారిని, దాసనారాయణ గారిని అప్పుడు అంతా మనం కలిసిన తీరు నన్ను చాలా మీ పట్ల విశ్వాసాన్ని, మీరంటే ఒక గొప్ప నాయకత్వ పట్టిగల వ్యక్తిగా చిత్రీకరించింది. అప్పుడు మనంతా కలిసి ట్రావెల్ చేశాం. ఢిల్లీలో దాదాపు 5 రోజులుండి సమైక్యాంధ్రం కోసం కావచ్చు, కాపు కులం కోసం కావచ్చు, ఎన్నికల మ్యాట్ పోస్ట్ పెట్టి మనం పనిచేసాం. మీరంటే మాకు చాలా గౌరవం. మీరు కూడా కొద్ది విజ్ఞత వ్యవహరించాలి, ఓపికతో వ్యవహరించాలి. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం ఉడికేటప్పుడు చాలా వేడితో ఉన్నప్పుడే బియ్యం ఉడుకుతాయి. నాకు ఈ వేడి తట్టుకోలేను, నేను బయట ఎగిరిపోతాను అంటే అది ఎందుకో పనికిరాదు, తినేకి పనికిరాదు, ఇంకో దానికి పనికిరాదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు క్రమంలో తన చేతనైన చేస్తున్నారు. మీరు ఉండాలి. కానీ ఒకవేళ మీకు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుడు, కేవలం కుల నాయకుడు కాదు. మీకు ఏదైనా మీ కులానికి మంచి జరగాలంటే మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా దాని సమస్యను పరిష్కరించినప్పుడు మీరు విమర్శించండి. అంతేగాని ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు ఇప్పుడు ఆ కుండలో ఉడుకుతున్న బియ్యంలో బియ్యం గింజలాగా ఎగిరిపోతున్నారు. దానివల్ల నష్టం మీకే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరంటే మాకు గౌరవం ఉంది. మరీ ముఖ్యంగా సరే, ఈ దాసరామ్ గారు మాట్లాడిన మాటలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటలకు సూటిగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. నేను కులం కోసమో మతం కోసమో నేను కొంతమంది వ్యక్తుల కోసం పనిచేయట్లేదు, నా దేశం కోసం, నాకు జన్మనిచ్చిన భూమి కోసం పనిచేస్తున్నాను స్పష్టంగా చెప్పారు. అంతిమంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశమే నాకుంది. నేను అంతేకాని కులానికో ప్రాంతానికో నన్ను దయచేసి మీరు ఆపాదించద్దని కూడా స్పష్టంగా చెప్పారు. దీన్ని ఓర్చుకోలేక మళ్ళా ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది తెలంగాణ సైడ్ మేబీ వాళ్ళైతే తెలంగాణ సైడ్, ఎందుకంటే వాళ్ళు ఈరోజు తెలంగాణ మా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని తిడతావా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. చాలా ఇది విచారకరం. ఇటువంటి రాజకీయాలు చేపిస్తున్న వ్యక్తులకు మేము సూటిగా చెప్తున్నాం, ఇది తప్పుడు పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ఇంకా అంశం మర్చిపోయే లోపే మనము ఖచ్చితంగా మళ్ళీ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు 2014లో స్పష్టంగా పట్టా భూమిని వేరే వాళ్ళ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అప్పటి నుంచి లేని ఇప్పుడే వచ్చిందంట ఆయన భూమి కాజేసినట్లు. ఈ కథనాలు ఇవన్నీ చాలా దురదృష్టకరం. సోషల్ మీడియాలో ఇవన్నీ ప్రచారం చేస్తున్న మిత్రులు చెప్తున్నాం. ఎందుకంటే విలువలతో పని చేయండి. ఖచ్చితంగా నిజమైతే వాస్తవాలు బయటకు చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అంతేకాని అనవసరమైన దుష్ప్రచారాలు చేసి అనవసరంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు మీరు ఇబ్బంది పెట్టచ్చేవు, కానీ భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు. మీరు సోషల్ మీడియాలో సంపాదించే ఒక రూపాయి కూడా మీ పిల్లలకు తిండి అంతాలి. అది గమనించి పని చేయండి అని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నీకే సూటిగా చెప్తున్నాం, నువ్వు తెర వెనుక నుండి కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించో అంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టో నువ్వు పబ్బం గడుపుకొని మళ్ళీ అధికారంలోకి చూస్తున్నావు. నువ్వు కంటున్నది పగటి కళ. ఎందుకంటే 2019లో నువ్వు ఎలక్షన్స్ ముందు ప్రజల్లోకి వచ్చి ముద్దులు పెట్టి మూతులు లాకుతూ అనేక అంశాలు చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారం ప్రభుత్వంలోకి రాగానే నువ్వు దోచుకున్న విధానము అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ తండ్రి గారు కూడా కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టి హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించి అధికారంలోకి వచ్చిన విషయం అందరూ మర్చిపోలేదు.
అదే పంతాలో మళ్ళా కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి రాజకీయం చేస్తున్నావంటే నువ్వు ఎంత నీచ స్థితిలో ఉన్నావో ఒకనాడు అర్థం చేసుకో. ఇది పద్ధతి కాదు, సరైన విధానం కాదు. ఖచ్చితంగా ప్రజల్లోకి రా. నీకు దాదాపుగా 19లో 154 సీట్లు ఇస్తే రాష్ట్ర ప్రజలు నువ్వు జనాల్లోకి రాకుండా ఆ రోజు కూడా పరదాలు కట్టుకొని ప్రయాణం చేస్తుంది. మరీ ముఖ్యంగా కేవలం అక్రమార్జనే ధ్యేయంగా, లేకపోతే డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని వేల కోట్లు మద్యము, ఇసుక, తిరుపతి లడ్డు ఏ అంశమైనా తీసుకొచ్చేస్తుంది. ఈరోజు నీ బినామీలు సాక్షాత్తు నీ దగ్గర మీ పిఏకే ఈరోజు దాదాపు 100 కోట్ల బినామీ ఆస్తులని సిట్టు నేను నెగ్గదేల్చింది. లేదు ఈ రోజు పత్రికలో చూసినట్లయితే 8,000 కోట్లు కట్టాలని చెప్పి నువ్వు ఇసుకిచ్చిన కంపెనీకి ఈరోజు గనుల శాఖ ఫైన్ వేసింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? అసలు 2004లో మీ అఫిడవిట్ల ఆస్తులు ఎన్ని? ఈ పొద్దు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారు అయ్యా మీలాంటి వ్యక్తి కాదయ్యా. తన కష్టం పనిచేసి, తన చెమట వచ్చి సినిమాల్లో పనిచేసి తను సంపాదించుకునే దాంట్లో తన చేతనైంది రాష్ట్ర ప్రజల విపత్తులు వచ్చినప్పుడే కాదు, దేశ ప్రజలకు విపత్తులు వచ్చినప్పుడు అనేక సందర్భాలు సహాయం చేశాడు. ఏ రోజైనా మీ ఇంటి నుంచి మీరు 1 లక్ష రూపాయలు తెచ్చిచ్చారా? లేదు. మీ అక్రమంగా సంపాదించిన దాంట్లో 1 కోటి రూపాయలు ఇచ్చారా? లేదు. మీరయ్యా పవన్ కళ్యాణ్ గురించి విమర్శించేది? ఇది పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈరోజు మీ అధికారం బాగలేదనో, లేకపోతే మీరు చేసిన పద్ధతులు 2024 దాకా 19 నుంచి బాగలేవనో రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. మీరు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, జనాలేకి రా, ప్రజలకు ఎన్లైట్ చెయ్యి. నిజంగా మా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేస్తే మేము నిలబడతాం నీ వెనకల. మాకు అంత ధైర్యం ఉంది, నీకు ధైర్యం ఉందా? నువ్వు అక్రమ సంపాదించినవన్నీ ఈ రోజు ప్రజల ముందు వచ్చి బహిరంగ చర్చకు రాగలవా అని చెప్పి కూడా నీకు ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మానుకోండి. దాసరి రామరావు లాంటి గారు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర, మీరు విజ్ఞత వ్యవహరించండి. మీరు రాష్ట్ర సంపద, మీరు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలి. కానీ ఇటువంటి తప్పుడు ప్రయాణాలు, తప్పుడు ఆలోచనలతో మీరు ముందుకెళ్తే మీరు పుట్టగతులు ఉండవని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరోవైపు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జూన్ 2వ తారీఖున తెలంగాణ నవనిర్మాణ పేరుతో జనసేన ఉద్యమీలతో సభ చేస్తున్నారు. సార్ మేమంతా కూడా మీకు సపోర్ట్ ఉంటాం, ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్క చెల్లెమ్మలు తెలంగాణలో ఉండేది, మా అక్కలు మా అక్క చెల్లెమ్మలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎందుకైతే స్టార్ట్ అయిందో, ఏ పర్పస్ కోసం అయితే తెలంగాణ విడిపోయిందో ఆ పర్పస్ సరువు కాలేదు. అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో రాష్ట్ర ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు. ఖచ్చితంగా మీరు నవనిర్మాణ తెలంగాణని సాధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మా సహకారాన్ని కూడా తెలంగాణకు అందిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.